అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఏఎన్ రామశాస్త్రి గారు రచించిన విముక్తి. ఈ కథ డాక్టర్ ఉన్నవ గోపాలకృష్ణ స్మారక కథల పోటీలో 2500 రూపాయల బహుమతి పొందిన కథ. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? చెల్లి పెళ్లి కుదిరింది. ముహూర్తం నిర్ణయించుకునే పని ఉంది. దానికి ముందుగా కళ్యాణ మండపం కుదుర్చుకోవాలని అమ్మా నాన్న రమ్మంటే ఆఫీస్కి ఓ 20 రోజులు సెలవు పెట్టి బొంబాయి నుండి హైదరాబాద్ చేరాను. ఆఫీస్ క్యాంటీన్లో భోజనం ఎంత బాగున్నా, పెద్ద పెద్ద హోటళ్లలో రకరకాల రుచికరమైన వంటకాలు తింటున్నా ఇంట్లో అమ్మ చేతి వంట ముందు అవేవీ బాగుండవని అంటూ తింటున్నాను. చెల్లి, అమ్మ, నాన్న పెళ్లి సంబంధం మంచి చెడ్డల గురించి చెప్తున్నారు. అసలే అందంగా ఉండే చెల్లాయి పెళ్లి కాబోతుంది అన్న ఆనందంతో ఉందేమో ఇంకా అందంగా కనిపిస్తోంది. ముహూర్తం ఎప్పుడు పెట్టుకోవాలి అన్న విషయం ఇంకా తేలలేదు. అది ఫిబ్రవరి నెల. మార్చి 3వ వారం నుండి మే చివరి వరకు మంచి ముహూర్తాలున్నాయిట. ముహూర్తం నిర్ణయించుకోవాలంటే దానికి ముందుగా ఓ మంచి కళ్యాణ మండపం కుదుర్చుకోవాలి. మంచి ముహూర్తాల రోజుల్లో కళ్యాణ మండపం దొరకడం కష్టం. నా సెలవు వీలు గురించి అడిగారు నాన్న. ఇప్పుడు పెట్టిన సెలవు 20 రోజుల్లో పెళ్లికి కావలసిన ముఖ్యమైన పనులు పూర్తి చేసుకొని వెళితే పెళ్లి సమయానికి ఓ వారం రోజులు సెలవు ఎప్పుడు పెట్టడానికైనా కష్టం కాదన్నాను. మగ పెళ్లి వారికి ఈ 3 నెలల్లో ఎప్పుడైనా ఒకటేనట. ఎంత తొందరగా అయితే అంత బాగుండు అనుకుంటూ ఉన్నారని అమ్మ అంది. చెల్లాయిని చూశాక కాబోయే బావగారికి తొందర అనిపించడంలో వింతేమీ కనిపించలేదు నాకు. అదే మాట నవ్వుతూ అన్నాను. నవ్వేసింది చెల్లాయి. ఇన్నాళ్ళు అమ్మా నాన్నల దగ్గర హాయిగా ఉండే పిల్ల ఇంకెవరి దగ్గరకో వెళ్ళిపోతుందంటే ఎందుకో మనసుకి బాధగా అనిపించింది. నాకే ఇలా ఉంటే ఇంకా అమ్మా నాన్నలకి ఎలా ఉంటుందో, పెళ్ళయి వెళ్ళిపోయే ఆడపిల్లకి ఇంకెలా ఉంటుందో. కన్నవాళ్ళని వదిలిపెట్టి దూరంగా మొదటిసారి వెళ్ళడం ఎంత కష్టంగా ఉంటుందో 3 ఏళ్ల క్రితం ఉద్యోగం కోసం బొంబాయి వెళుతున్నప్పుడు నేను అనుభవించాను. నన్ను పంపించడానికి అమ్మా నాన్న కూడా అంత బాధ అనుభవించారు. అయితే కొన్నాళ్లకి అది అలవాటైపోయింది. పెళ్ళయి వెళ్ళిపోతున్న అమ్మాయి విషయం కూడా అంతే అయి ఉంటుంది. అంతేకాదు, భర్తతో గడపబోయే కొత్త జీవితం ఆలోచనలు ఈ బాధను అంతగా తెలియనివ్వమేమో కూడా. మగవాణ్ణై పుట్టిన నాకు ఆ ఆలోచనలు తెలియవు, తెలిసే అవకాశమూ లేదు. అసలు ఇంకొకరి ఆలోచనలు, అనుభవాలు మనకి పూర్తిగా ఎప్పుడూ తెలియవు. వాళ్ళు చెప్పేది, చేసేది మనకి తెలుస్తుంది. వాటిని మన అనుభవాల ద్వారా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. వాళ్ళకి తొందరగా ముహూర్తం కావాలంటే మనం కూడా తొందరగానే చేసేయచ్చు కదా. మన ఇంటి దగ్గరగానే 4-5 కళ్యాణ మండపాలు ఉన్నాయి కదా. వాటిలో మనకి అనుకూలమైనది ఒకటి ఏ రోజుకు దొరుకుతుందో కనుక్కొని ఆ రోజుకి ముహూర్తం నిర్ణయం చేసుకుంటే సరి అన్నాను నేను. పెళ్లి పనులు చూసుకోవాలి కదా అందమ్మ. ఇప్పుడు మనం చూసుకునేదేముంది? అంతా కాంట్రాక్ట్లే కదా. నగలు, పెళ్లి బట్టలు కొనే పని ఒకటే ఉంటుంది. అది కష్టం కాదు. ఏదో ఒక మంచి కొట్టు చూసుకుంటే 2-3 రోజుల్లో అయిపోతుంది. శుభలేఖలు అంతే, 10 రోజులు ఉంటే చాలు, పనులన్నీ చూసేసుకోవచ్చు. ఇంకా చూసుకోవాల్సినవి ఉన్నాయి కదా అందమ్మ. ఇంకే ఉన్నాయి అని అడిగాను నేను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది చెల్లి. అలా వెళ్ళిపోవడం ఏదో పని ఉండి కాక మేం మాట్లాడుకునే విషయం తనకి ముందే తెలిసి అక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నట్లు అనిపించింది నాకు. మీ అమ్మకి రకరకాల ఆలోచనలు, భయాలును అన్నారు నాన్న ఏదో చెప్పడానికి ముందు ఉపోద్ఘాతంలా. నేను అమ్మకేసి చూశాను. అమ్మ కళ్ళల్లో నీళ్లు, మొహంలో బాధ కనిపించాయి. కూతురికి మంచి సంబంధం కుదిరినప్పుడు అమ్మకి ఏ విషయం గురించి బాధగా ఉందో తెలియలేదు నాకు. అమ్మమ్మకి ఒంట్లో బాగుండడం లేదు అందమ్మ నా సందేహానికి సమాధానంగా. బాగుండడం లేదంటే అన్నాను నేను. ఓ 6 నెలల నుండి
అమ్మమ్మ మంచం దిగడం లేదు. మధ్యలో మీ అమ్మ ఒకసారి రాజమండ్రి వెళ్ళి చూసొచ్చింది. జబ్బు ఇది అని డాక్టర్లు చెప్పలేకపోతున్నారట. కానీ ప్రాణం ఎప్పుడన్నా పోవచ్చునని అంటున్నారట. మనిషి పరిస్థితి మాత్రం రోజు రోజుకి దిగజారిపోతుంది అన్నారు నాన్న. అమ్మమ్మకెంత, 70 ఉంటుందా వయసు అని అడిగాను నేను. సరిగ్గా 70. వయసు మరీ ఎక్కువేం కాదు. ఆరోగ్యమే సరిగ్గా లేదు. ఓ విధంగా ఆవిడ పోవడమే ఆవిడకి మంచిది. అయితే అది ఎప్పుడో అంటూ ఆగింది అమ్మ. అమ్మ ఏం చెప్పాలనుకుని చెప్పలేకపోతుందో, చెల్లి ఏది వినాల్సి వస్తుందని వినకుండా వెళ్ళిపోయిందో ఇప్పుడు నాకు అర్థమైంది. అది ఎవరి తీరినా వాళ్ళు మనసులో అనుకోకుండా ఉండలేనిది, ఎవరితోనూ అనలేనిది. చెల్లి పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి అమ్మమ్మ అనారోగ్యానికి ఉన్న సంబంధం నాకు నెమ్మదిగా అర్థమవసాగింది. ఆవిడ ఎన్నాళ్ళు బ్రతికి ఉంటుందో తెలీదు. ఆవిడ ఉండగా చెల్లి పెళ్లి చేయగలిగితే బాగుండునని అమ్మ ఎన్నోసార్లు అంటూ ఉండేది. ముహూర్తం తొందరగా పెట్టించేసి చెల్లి పెళ్లి చేసేస్తే అమ్మమ్మ తన అనారోగ్యం కారణంగా పెళ్లికి రాలేకపోయినా విని సంతోషిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడో వీలైనప్పుడు చెల్లి, బావగారు రాజమండ్రికి వెళ్ళి ఆవిడకి కనిపించి రావచ్చు. నేను అదే మాట అన్నాను. అమ్మమ్మ ఎక్కువ రోజులు బ్రతకదేమో అంటున్నారట డాక్టర్లు. తీరా మనం తొందరలో ఓ ముహూర్తం నిర్ణయించుకుంటే ఆ సమయానికి పెళ్లి చేయగలుగుతామో లేదో అని అనుమానం. అందుకే కాస్త దూరంగా మే నెలలోనో పెట్టుకుంటే అని చెప్పాల్సింది చెప్పకుండా చెప్పారు నాన్న. అలా ఆలోచించడం బాలేకపోయినా కూతురు పెళ్లి చేస్తున్నప్పుడు అవన్నీ ఆలోచించుకోవడం అమ్మా నాన్నలకు తప్పదేమో. ఓ పక్క అమ్మమ్మని తలుచుకుంటే బాధగా ఉంది, మరో పక్క ఈ పెళ్లి ఏమవుతుందోనని భయంగా ఉంది అందమ్మ. ఏ సంగతి తేలిపోతే ముహూర్తం సంగతి చూసుకోవచ్చు. డాక్టర్లు దేవుళ్ళు కాదు సరిగ్గా చెప్పడానికి. సుమారుగా చెప్పగలిగినా బాగుండును అన్నారు నాన్న. మావయ్యతో ఈ విషయం మాట్లాడారా? ఏమంటాడు అని అడిగాను నేను. ఏమని అడుగుతాం, అమ్మమ్మ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతాం. ప్రస్తుతానికి ఏదో కాలక్షేపం చేస్తుంది. ఏమవుతుందో డాక్టర్లు చెప్పలేకపోతున్నారు. అసలు రోగ నిర్ధారణే అవడం లేదు అని అంటున్నాడు మావయ్య. అంతకు మించి మనం ఏమడుగుతాం అందమ్మ. అంతకన్నా ఇంకేమన్నా అడిగితే మీ మామయ్యకి కోపం కూడా రావచ్చు అన్నారు నాన్న. కోపం కాదు కానీ అన్నయ్యకి బాధ కలగొచ్చు. నేను బాగానే చూసుకుంటున్నానే అని అంటున్నాడు. నిజమే, అమ్మని దగ్గర పెట్టుకుని చూసుకుంటున్న వాళ్ళని మాటి మాటికి డాక్టర్ ఏమంటున్నాడు అని అడిగితే మనం ఏదో వాళ్ళు సరిగ్గా చూడడం లేదని అడుగుతున్నాం అనిపిస్తుంది. ఇది చాలా సున్నితమైన విషయం. మనం ఏం మాట్లాడినా వాళ్ళకి బాధ కలగకూడదు, మనల్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. అన్నయ్య ఏమీ అనుకోకపోయినా వదిన అనుకోవచ్చు అందమ్మ. పోనీ ఒకసారి వెళ్ళి చూసొస్తే అక్కడ పరిస్థితి అర్థమవుతుంది కదా అని అనుకుంటే ఎవరికీ వెళ్ళడానికి కుదరడం లేదు. ఎలాగూ సెలవులో వచ్చావు కదా, నువ్వు వెళ్ళి చూసొస్తావేంటి అని అడిగారు నాన్న. నేనేదో చెప్పేలోపుగానే అమ్మ, నాకు ఈ ఆలోచనే రాలేదు, ఒకసారి వెళ్ళిరా, అక్కడ పరిస్థితి అర్థమవుతుంది, అమ్మమ్మని చూసినట్లు ఉంటుంది, ఆవిడ సంతోషిస్తుంది అంది. సరేనని చెప్పి మర్నాడు పొద్దున్నే రాజమండ్రి బయలుదేరాను. రాజమండ్రికి వెళ్ళడం నాకు కొత్త కాదు. నా చిన్నప్పటి నుండి వేసవి సెలవులకు అమ్మమ్మగారి ఊరు రాజమండ్రి వెళ్ళడం నాకు అలవాటే. రైలు గోదావరి బ్రిడ్జి దాటుతూ ఉంటే ఓ పక్క ప్రయాణం అయిపోతుంది అన్న బాధ, మరో పక్క అమ్మమ్మ ఊరొచ్చేసింది అన్న ఆనందము కలిగేవి. బ్రిటిష్ వాళ్ళు 100 ఏళ్లకు ముందే కట్టించిన బ్రిడ్జి, ఆ పక్కనే రైళ్లకి బస్సులకి కలిపి కట్టిన బ్రిడ్జి. వాటి మీద రైలు ప్రయాణాలు నా మనసులో మంచి జ్ఞాపకాలా మిగిలి ఉంటాయి. ఇప్పుడు వాటి పక్క ఇంకో బ్రిడ్జ్ వచ్చేసింది. పాత బ్రిడ్జిని అసలు వాడడం లేదు. దాన్ని ఏం చేస్తారో తెలీదు. పనికి రావడం లేదని ఎప్పుడో కొట్టేసి దానిలోని ఇనుముని రాళ్ళని వాడుకుంటారేమో. దాన్ని కొట్టేస్తారంటే ఏదోలా అనిపించింది నాకు. ఆ బ్రిడ్జిని చూస్తుంటే నాకు వార్ధక్యం, మరణం గుర్తుకొచ్చాయి. మనుషుల్లాగానే మనుషులు నిర్మించిన వాటికి కూడా ముసలితనము, చావు ఉంటాయా అనిపించింది. రాజమండ్రి స్టేషన్లో దిగి అమ్మమ్మ ఇంటికి వెళ్ళేసరికి హాల్లో అత్తయ్య, మామయ్య కూర్చొనున్నారు. కళ్యాణి కనిపించలేదు.
నేను వస్తున్నానని తెలుసు కానీ ఏ రైల్లో వస్తున్నానో వాళ్ళకి తెలీదు. అందుకేనేమో కళ్యాణి ఇంట్లో లేదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందిట. నేను వాళ్ళిద్దరినీ పలకరించి అమ్మమ్మ ఉన్న గదిలోకి వెళ్ళాను. అమ్మమ్మని చూస్తే నాకు గోదావరి నది మీద పాత బ్రిడ్జి గుర్తొచ్చింది. ఒక్క నిమిషం కూడా ఎక్కడా కూర్చోకుండా నిరంతరం తిరుగుతూ ఏదో ఒక పని చేస్తూ ఉండే అమ్మమ్మ కథలు లేకుండా మంచం మీద పడుకొని ఉంది. అస్థిపంజరానికి తోలుచీర కట్టినట్లుంది ఆవిడ శరీరం. బాగున్నావా నాయనా? మంచి ఉద్యోగం చేసుకుంటూ బాగా సంపాదించుకుంటున్నావట కదా, ఇక పెళ్ళే తరువాయి అందమ్మమ్మ నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ. 1.5 సంవత్సరాల క్రితం నేను చూసిన చేతులు కావివి. 2 జతల బంగారు గాజులతో నిండుగా ఉండే చేతులు ఇప్పుడు వడిలిపోయిన తామర కాడల్లా ఉన్నాయి. అసలు అమ్మమ్మే నాకు ఇన్నేళ్లుగా తెలిసిన అమ్మమ్మలా లేదు. మాట ఆయాసంగా వస్తుంది, మొహం నీరసంగా ఉంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. అమ్మమ్మ నా గురించి, అమ్మా నాన్నల గురించి, చెల్లి గురించి ఏవో ప్రశ్నలు అడుగుతోంది. మౌనంతో, చిరునవ్వుతో, తల కదలికలతో, ఊలతో సమాధానాలు చెప్తున్నాను కానీ నా మనసు ఎక్కడో ఉంది. నేను స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక కూడా నన్ను చంకనెత్తుకొని తిప్పేది అమ్మమ్మ. నేను కాలేజీలో చేరాక కూడా తను చేసిన పిండి వంటల్ని తన చేతులతోనే తినిపించేది. నేను బాగా చదువుతున్నానని తెగ మురిసిపోయేది, దిష్టి తీసేది. అమ్మ కానీ నాన్న కానీ నన్నేదన్నా అంటుంటే వాళ్ళని ఏమీ అన్నిచ్చేది కాదు. అలాంటి అమ్మమ్మ అలా పడుకొనుంటే చూస్తూ ఎలా ఉండగలనా అనిపిస్తోంది. వృద్ధాప్యం తెచ్చే ఈ భయంకరమైన మార్పును మనుషులు చూస్తూనే ఉన్నారు. చూస్తూ కూడా భౌతికంగాను మానసికంగాను ఈ ప్రపంచంలోనే ఉంటున్నారు. రోగాన్ని, ముసలితనాన్ని, చావును చూసి భయపడో, బాధపడో, జాలిపడో ఈ ప్రపంచం నుండి పారిపోవడానికి ఈ మనుషులందరూ బుద్ధులు కాదు. బుద్ధుడు ఈ బాధల్ని చూసి వీటికి దూరంగా తనొక్కడూ వెళ్ళిపోవడానికో, అందరినీ తనతో తీసుకొని వెళ్ళడానికో భార్యని, కొడుకుని, రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోగలిగాడు కాబట్టే బుద్ధుడు బుద్ధుడయ్యాడు. అలా వెళ్ళిపోలేరు కాబట్టే మనుషులు మనుషుల్లానే ఉంటున్నారు. నేనే ఏదో మాట్లాడుతున్నాను, నువ్వేమీ మాట్లాడడం లేదేంటి నాన్న అందమ్మమ్మ. అంతకుముందు ఎప్పుడొచ్చినా అమ్మమ్మ ఆరోగ్యంగా హాయిగా కనిపించేది. అప్పుడు నేను అమ్మమ్మని ఎలా ఉన్నావని అడిగేవాణ్ణి. ఇప్పుడు ఎలా ఉన్నావని ఎలా అడగను? ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించే వాళ్ళని ఎలా ఉన్నావని అడగలం. అలా కనిపించిన వాళ్ళని ఏమని అడుగుతాం? అంతకుముందు అమ్మమ్మ దగ్గరికి రాగానే నాకు గారెలు చేసి పెట్టానో, బొబ్బట్లు చేసి పెట్టానో అడిగేవాణ్ణి. ఇప్పుడు తను కదల్లేని స్థితిలో ఉంది, ఏదన్నా చేసి పెట్టమని ఎలా అడగగలను? నాకు పరీక్షల్లో బాగా మార్కులు వచ్చాయని చెప్పేవాణ్ణి, అమ్మమ్మ సంతోషించేది. ఇప్పుడు నాకు ఉద్యోగంలో మంచి పేరు వస్తుందని చెప్పాలి. కథలు లేకుండా మంచం మీద పడుకునున్న అమ్మమ్మతో నా గురించి నేను చెప్పుకోవడం ఎలా? ఎప్పుడు కలిసినా ఒకరితో ఒకరం ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం అమ్మమ్మ నేను. అలాంటిది అమ్మమ్మతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అన్న ఆలోచన రావడం నాకు బాధగా అనిపించింది. అనుకోకుండా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి అమ్మమ్మకు కనిపించాయి. అదేంటి నాన్న కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు? నన్ను చూసా? నువ్వు అలా ఏడుస్తుంటే నాకు బాగుంటుందా చెప్పు? నాకేం వయసు తక్కువ ఏంటి? 10 ఏళ్ళు. వింటున్నావా? 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అన్న మాటల్ని వత్తి పలుకుతూ తన చేతిని ఎత్తి నా కళ్ళను తొడవబోయింది అమ్మమ్మ. చెయ్యి సరిగ్గా లేవలేదు. వేళ్ల చివర్లు నా బుగ్గలకి తగిలాయి. నాకు 10 ఏళ్ళప్పుడు ఆవిడకి 56 ఏళ్ళు. నాకన్నా నువ్వే చిన్న, నీ వయసు 8 ఏళ్లే అని నేను అనడం గుర్తొచ్చింది నాకు. అదేంటి నాన్న కళ్ళనీళ్ళు పెట్టుకుంటావు? నన్ను చూసా? నువ్వు అలా ఏడుస్తుంటే నాకు బాగుంటుందా చెప్పు? నాకేం వయసు తక్కువ ఏంటి? 10 ఏళ్ళు. వింటున్నావా? 10 ఏళ్ళు. 10 ఏళ్ళు అన్న మాటల్ని వత్తి పలుకుతూ తన చేతిని ఎత్తి నా కళ్ళని తొడవబోయింది అమ్మమ్మ. చెయ్యి సరిగ్గా లేవలేదు. వేళ్ల చివర్లు నా బుగ్గలకి తగిలాయి. నాకు 10 ఏళ్ళప్పుడు ఆవిడకి 56 ఏళ్ళు. నాకన్నా నువ్వే చిన్న, నీ వయసు 8 ఏళ్లే అని నేను అనడం గుర్తొచ్చింది నాకు. అమ్మమ్మ అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు నాతో తన వయసు 10 ఏళ్ళని చెప్తుంది.
నాకు ఏడుపు ఆగలేదు. వెర్రి నాన్న, నువ్వు వచ్చావని నేను సంతోషిస్తుంటే నన్ను చూసి నువ్వు ఏడుస్తున్నావా? అదేమన్నా బాగుందా? మనిషి అన్నాక రోగం, ముసలితనం, మరణం తప్పవు. ఎవరో మీ తాతయ్య లాంటి అదృష్టవంతులు ఉంటారు. ఇవేవీ చూడకుండా తొందరగా పోతారు. అందరికీ ఆ అదృష్టం దక్కుతుందా అని ఒక్క క్షణం ఆగి, అది మాత్రం ఏం అదృష్టంలే. పిల్లలు పెద్దవాళ్ళు అవడం చూసుకోలేదు, మనవల్ని మనవరాళ్ళని చూసుకోలేదు. తొందరగా పోవడమో దురదృష్టమే అంది. ఇప్పుడు అవన్నీ మాట్లాడతావెందుకమ్మమ్మ? నువ్వు బాగుంటావు అన్నాను నేను. అసలు ఉంటానో ఉండనో తెలియని నన్ను బాగుంటావు అని అంటున్నావు. అదే 10,000. ఈ వయసు వచ్చాక ఇలా ఆరోగ్యం చెడ్డాక ఎంతో కాలం బ్రతకూడదు. బ్రతికితే అందరికీ భారమే. మన వాళ్ళు మనం లోకంలో నుంచి వెళ్ళిపోతే బాగుండును అనుకునే ముందే మనం వెళ్ళిపోవాలి. నువ్వు వెళ్ళిపోవాలని మేమెవరూ అనుకోం. ఓరి వెర్రి నాగన్నా, ఇప్పటికే కొందరు అనుకుంటూ ఉండుండొచ్చు. కొన్నాళ్ళు నన్ను చూసుకోవాల్సి వస్తే నువ్వు అనుకోవచ్చు. నేను ఎప్పటికీ అలా అనుకోను. నువ్వు నాతో వచ్చేయి, నాతో ఉందువు కానీ. నన్ను చూస్తున్నావు కదా, నేను ఎక్కడికి ప్రయాణం చేయలేను. ఇంకా మిగిలింది ఒక్కటే ప్రయాణం. ఆ దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోవడమే. అమ్మమ్మ అలా మాట్లాడుతూ ఉంటే వింటూ ఉండడం కష్టంగా అనిపించింది. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా అన్నాను బేలగా. నేనెక్కడికి వెళ్తానురా? అలా వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ నీ దగ్గరికే వచ్చేస్తాను. నువ్వు మాత్రం తొందరగా పెళ్లి చేసుకో అందమ్మమ్మ. నా పెళ్లి సంగతి ఎత్తేసరికి నాకు కళ్యాణి గుర్తుకొచ్చింది. కళ్యాణిని తలుచుకోగానే నా మొహంలో నాకు తెలియకుండానే ఏవో భావాలు కనిపించాయేమో. వెళ్ళి కళ్యాణిని పలకరించు. నువ్వు వస్తావని నిన్నటి నుండి కళ్యాణి నీ కోసం ఎదురు చూస్తుంది. మీ పెళ్లి నాటికి నేను ఉంటానో ఉండనో, నువ్విక్కడున్నప్పుడే ఒకసారి మీరిద్దరూ కలిసి నా దగ్గరికి రండి, చూసి ఆనందిస్తాను. అంతకన్నా నేనేం చేయలేను. దేవుడు నన్ను ఇలా మంచానికి కట్టి పడేశాడు అందమ్మమ్మ. అమ్మమ్మ, నువ్వు మమ్మల్ని దీవించాలి. అంతకన్నా మాకింకేం అక్కర్లేదు. మా పెళ్లి వరకు నువ్వు ఉంటావు. ముందు నీ చెల్లి పెళ్ళవని సంబంధం కుదిరిందట కదా, ముహూర్తం కోసం చూస్తున్నారటగా అమ్మా నాన్న. నేనేమో ఈరోజో రేపో అన్నట్లున్నాను. నా వల్ల నీ చెల్లి పెళ్ళికి ఏమీ ఇబ్బంది రాకూడదని నేను దేవుడికి మొక్కుకుంటున్నాను. ముహూర్తానికి ఓ 4 రోజులు ముందు పోతే పర్వాలేదు. నా కోసం ఏడుస్తూ అయినా దాని పెళ్లి చేసేస్తారు. అలా చెయ్యమని మీ అమ్మతో చెప్పమని మామయ్యతో చెప్పాను కూడా. కానీ ముహూర్తం సమయంలో పోతేనే కష్టం. దాని పెళ్లికి అడ్డం రాకుండా నన్ను ఆ దేవుడు తీసుకెళ్ళిపోతే బాగుండును. అమ్మమ్మ తన మరణం గురించి ఎంత మామూలుగా మాట్లాడుతుందో, పైకలా మాట్లాడుతుందో, మనసులో కూడా అలానే అనుకుంటుందో తెలియదు. ఒక వయసు దాటాక మనుషులు మరణాన్ని గురించి అలాగే అనుకుంటారేమో. నిజంగానే పాత చొక్కాని పారేయాలి అనిపించినట్లు ఈ పాత శరీరాన్ని వదిలేయాలి అనిపిస్తుందేమో. ఉందో లేదో తెలియని ఆత్మకి. నేను ఆలోచనలలో ఉండగానే లోపలికి ఓ కంచంలో గుజ్జులా కలిపిన కొంచెం అన్నం తీసుకొని కొంచెం వయసు పైబడ్డ ఒక ఆవిడొచ్చారు. నేను అంతకుముందు ఆవిడ్ని చూడలేదు. అమ్మమ్మ ఆవిడతో, మా మనవడు బొంబాయిలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు, కళ్యాణికి కాబోయే మొగుడు అని నా గురించి చెప్పింది. నాతో, ఈవిడ నీకు తెలిసి ఉండదు, మనకి దూర బంధువు. నేను ఇలా మంచం మీద పడ్డప్పటి నుండి నన్ను చూసుకునేందుకు ఇక్కడే ఉంటుంది. నాకు కావలసినవన్నీ ఆవిడే చూస్తుంది. ఆవిడే లేకపోతే నా గతి ఏమయ్యేదో, ఎన్ని జన్మలెత్తినా ఆవిడ రుణం తీర్చుకోగలనో లేదో అనంది. కాస్త ఎక్కువగా మాట్లాడడం వల్లనేమో ఆయాసం వచ్చింది అమ్మమ్మకి. మీరెక్కువ మాట్లాడకండి, నేను మీకు చేస్తుంది ఏమీ లేదు. నిజానికి నేను మీకు బాగా రుణపడి ఉన్నాను. నా బతుకిలా సాగుతోందంటే అంతా మీ చలవే. భోజనం తెచ్చాను, కాస్త తిందురు గాని అంటూ అమ్మమ్మకి దగ్గరగా ఓ కుర్చీ లాక్కొని కూర్చుందావిడ. నా బతుకు ఎలా అయిపోయిందో చూసావా? నలుగురికి వండి పెట్టలేకపోతే పోయే. నా తిండి నేను తినలేని రోజులు వచ్చాయి. ఇదిగో ఈవిడ ముద్దలు నా నోట్లో పెడితే గాని నా రోజు గడవదు. ఇంత చేస్తే అది అరుగుతుందో లేదో తెలియదు. అరక్కపోయినా ఆవిడకే కష్టం. నా బాధలు ఎప్పుడూ ఉండేవేలే కానీ నువ్వు వెళ్ళి భోంచేయి, వాళ్ళంతా నీకోసం కూర్చొని ఉంటారు అని నన్ను బయటకు పంపించేసింది అమ్మమ్మ. అమ్మమ్మ గదిలో నుంచి నేను హాల్లోకి వచ్చేసరికి మామయ్య ఒక్కడే సోఫాలో కూర్చొని ఉన్నాడు.
నన్ను చూడగానే పక్కకి జరిగి నాకు చోటిచ్చాడు. అమ్మమ్మని చూస్తుంటే చాలా బాధగా ఉంది అన్నాను నేను ఇంకేమనాలో తెలియక. డాక్టర్లకి చూపిస్తూనే ఉన్నాం, వాళ్ళకి అంతుపట్టడం లేదు అన్నాడు మావయ్య. ఏమంటారు డాక్టర్లు అన్నాను నేను. చెప్పలేమంటారు. ఏ నిమిషంలో ఏదన్నా అవ్వచ్చునంటారు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలంటారు. ఇంకా అయ్యేందుకు ఏముంది కనుక మనిషి బాగా నీరసించిపోయింది. మంచంలో నుంచి లేవలేకపోతుంది. అసలు ఒక పక్క నుండి ఇంకో పక్కకి ఒత్తిగిల్లడానికే కష్టపడిపోతుంది. నాకైతే మాత్రం ఆవిడ్ని చూడాలంటేనే బాధగా ఉంటుంది. అలా అంటున్న మావయ్య గొంతులో నాకైతే ప్రత్యేకంగా బాధ ధ్వనించలేదు. నిరంతరం ఒకే విషయం గురించి ఏ మనిషి బాధపడుతూ ఉండడేమో. అసలు రోగం ఏమిటి అని అడిగాను నేను. రోగానికి నాకు తెలిసిన పేరేం చెప్పడం లేదు డాక్టర్లు. అయినా ఏ పేరు పెడితే మాత్రం ఒరిగేదేముంది? ఈ రోగం తగ్గి ఆవిడ మామూలు మనిషి అవదంటారు. ప్రాణం కూడా ఎక్కువ కాలం ఉండకపోవచ్చునంటారు. ఎక్కువ కాలం అంటే? అంత బాధలోనూ నేను వచ్చిన పనిని నేను మర్చిపోలేదు. ఎంతకాలం అంటే ఇదమిద్దంగా చెప్పలేమంటున్నారు డాక్టర్లు. వయసు పరంగా చూస్తే అమ్మమ్మకి 70 ఏళ్లే, కానీ ఆరోగ్యపరంగానే అంటూ ఆగాడు మావయ్య. నేను రాజమండ్రి వచ్చింది 1-2 రోజులుండి అమ్మమ్మ పరిస్థితి ఎలా ఉందో కనుక్కొని హైదరాబాద్కి వెళ్ళిపోవడానికి. ఇక్కడ పరిస్థితి అర్థమైతే అక్కడికెళ్ళి చెల్లి పెళ్లి ముహూర్తం ఖరారు చేసుకోవచ్చు. అమ్మమ్మని చూస్తే బాగా శుష్కించిపోయింది. మొహంలోనూ కళ్ళలోనూ కళాకాంతులు లేవు. మావయ్య ఏమో డాక్టర్ల లెక్క ప్రకారం ఎంతో కాలం బ్రతకదంటున్నాడు. అయితే ఎంతో కాలం అంటే ఎంతకాలం? రోజులా, వారాలా, నెలలా? మా పెళ్ళి వరకు ఉంటుందనుకున్నాను అన్నాను నేను. నువ్వు మీ పెళ్ళి అంటావు, నీ చెల్లి పెళ్ళి వరకు కూడా ఉంటుందో ఉండదో తెలియడం లేదు. కన్న కొడుకులా మాట్లాడుతున్నాడేంటి అని అనుకోకు. ఆవిడ్ని చూస్తుంటే మాత్రం ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిదనిపిస్తుంది. అలా అంటున్నప్పుడు మాత్రం మావయ్య కళ్ళు తడయ్యాయి. మావయ్య అన్నాను నేను సోఫాలో మావయ్యకి దగ్గరగా జరుగుతూ. ఏం లేదురా, నన్ను పెంచిన కన్న తల్లి అలా కష్టపడుతుంటే చూడ్డానికి చాలా బాధగా ఉంది. అందుకే వెళ్ళిపోతేనే మంచిదనుకుంటున్నాను. సునాయాస మరణం అంటారు, అది రావాలి ఆవిడికి. ఆవిడ చేసుకున్న పుణ్యానికి తప్పకుండా వస్తుందనే అనుకుంటున్నాను. ఆవిడేం పాపం చేసిందని ఇప్పుడు ఇలా బాధపడుతుంది? నాలో నేను అనుకుంటున్నానని అనుకుంటూ పైకనేశాను. నువ్వన్నది కరెక్టేరా. చేసిన పాపపుణ్యాలని బట్టి మనుషులకు కష్టసుఖాలు రావు. అదే నిజమైతే నాకు తెలిసి అమ్మమ్మ పుణ్యమే చేసింది కానీ పాపం చేయలేదు. అయినా ఆవిడికి జీవితం అంతా కష్టాలే కదా. మా నాన్న మా చిన్నప్పుడే పోతే ఆవిడే మాకు అమ్మా నాన్న అయ్యి పెంచి పెద్ద చేసింది. దానికి ఎంత కష్టపడిందో నీకు తెలీదు. ఇప్పుడు చూడు, నలుగురికి చేసి పెట్టే మనిషి నిరంతరం చేయించుకోవాల్సి వస్తుంది. మీ అమ్మమ్మని చూశాక నాకు పాప పుణ్యాల మీద, అందువల్ల మనిషికి కలిగే కష్టసుఖాల మీద నమ్మకం పోయింది అని అన్నాడు మావయ్య. అలాంటి కార్యకారణ సంబంధం కనిపించకపోవడం వల్లనే మన ఋషులు ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కష్టసుఖాలకు ఈ జన్మలో చేసిన పాపపుణ్యాలే కాదు, అంతకు ముందు జన్మలో చేసిన పాపపుణ్యాలు కూడా కారణమని అన్నారు అన్నాను నేను. అసలు జన్మంటే ఏమిటి? మనకు తెలిసి మనం పుడతాం, పోతాం. మధ్యనున్నది మన జీవితం. పుట్టడానికి ముందు మనం ఉంటామా అన్నది అసలు ప్రశ్న. మనం అంటే ఎవరో? మన శరీరమా? అది కానిది వేరే ఏదన్నా ఉందా? మన శరీరం అయితే దానికి జన్మలు ఉన్నట్లే మన పిల్లలు మనలోని భాగాలే. మనం పోయినా మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఉంటూనే ఉంటారు. పోయి ఏ లోకంలో ఉన్నాడో మహానుభావుడు రాజ్ కపూర్ ఈ భావాన్నే ఎంత అందంగా రాయించుకొని పాడించుకొని చిత్రీకరించాడు. ఒకవేళ నశించిపోయే శరీరమే కాక నశించని ఆత్మ ఉండడం, దాన్ని అంటుకునే శరీరాలు పుట్టడం, పోవడం నిజమైతే జన్మల అర్థం మారిపోతుంది. కానీ అది నిజమో కాదో నాకు తెలియదు. మావయ్య అమ్మమ్మ గురించి కాక వేదాంతం గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. నిజానికి ప్రతి మనిషి తను ఏమీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు ఈ ధోరణిలోకి వెళతాడు. కానీ మావయ్యకి ఈ ధోరణి ఎప్పుడూ ఉన్నదే. మా ముందు తరాలలో ఎవరో ఒకరి అంశలమే కదా
నేను మావయ్యాను. అందుకే నాకు ఈ వేదాంత ధోరణి కాస్తుంది. అసలు భారతదేశపు గాలిలోనూ నీళ్లలోనూ ఉండుంటుంది ఈ ధోరణి. మేమిలా మాట్లాడుకుంటూ ఉండగానే అత్తయ్య వచ్చింది. వస్తూనే, మీ కాబోయే బావగారిని చూసావా? ఎలా ఉంటారు? మంచి ఉద్యోగం అంట కదా, దానికి తోడు హైదరాబాదులోనే అంట కదా. మీ అమ్మకి మీ చెల్లికి కూడా సుఖం అంది. వాణ్ణి కూడా బొంబాయి వదిలేసి వచ్చి రాజమండ్రిలో ఉద్యోగం చూసుకోమను అన్నాడు మావయ్య. అంత మంచి ఉద్యోగం వదిలేసి ఇక్కడికి రావడం ఎందుకు? అయినా కళ్యాణి కూడా ఈ సంవత్సరం ఇక్కడ ఎంఎస్సీ అయిపోగానే బొంబాయిలోనే టాటా ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి చేద్దాం అనుకుంటుందిగా. ఎంఎస్సీ పరీక్షలు ఏప్రిల్ నెల చివరిలో ఉంటాయి. అక్కడ ఎంట్రన్స్ పరీక్ష మే మధ్యలో ఉంటుందిట. అప్పుడు అక్కడికి వచ్చి రాస్తుంది. ఈలోగా మీ చెల్లి పెళ్ళి అయిపోతుందేమో కదా అంది అత్తయ్య. ముహూర్తం ఎప్పుడు పెట్టుకోవాలా అని చూస్తున్నారు అని ఆగాను. మీ అమ్మ బాధ నాకు అర్థమైంది. ఇక్కడ ఏ సంగతి తేలిపోతే మీ అమ్మకి ఏం చేయాలో పాలుపోతుంది. మా పరిస్థితి అలాగే ఉంది ఇక్కడ. ఏప్రిల్ మొదలుకొని వరుసగా పిల్లకి పిల్లాడికి పరీక్షలు. వాళ్ళ పరీక్షల సమయానికి ఇంట్లో ఏ హడావిడి లేకుండా ఉంటే బావుండునని దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను అంది అత్తయ్య. అత్తయ్య అలా మాట్లాడడం మావయ్యకి నచ్చిందో లేదో తెలియలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాడు. అలా అనడంలో ప్రాముఖ్యత ఎందుకు మీద ఉందో ఇప్పుడు మీద ఉందో అర్థం కాలేదు. ఈలోగా అమ్మమ్మ గదిలో నుంచి ఆ పెద్దావిడ బయటకొచ్చింది. ఏమంటున్నారు మీ ముసలావిడ? ఈరోజైనా ఏ గొడవ చేయకుండా తిన్నారా అంది అత్తయ్య ఆవిడతో. ఏం తినడం, ఇదిగో చూడండి అంటూ అమ్మమ్మ కోసం తీసుకెళ్లిన కంచం చూపించింది ఆవిడ. అందులో అన్నం ఇంకా కొంత ఉంది. అమ్మమ్మ అంతా తినలేకపోయింది లాగుంది. కంచం చూపించడంతో ఆగకుండా ఆవిడ, ఎంత కలిపి తీసుకెళ్ళినా ఏదో ఒకటి అంటారు. ఎక్కువైతే ఇంతెందుకు తెచ్చావని అంటారు, తక్కువైతే ఇంకొంచెం తీసుకురావాల్సిందని అంటారు. చాలా కష్టంగా ఉంది అనంది. మీ పరిస్థితి బాగుండక మీరు ఈ పనికి ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ మీరు పెద్దవారే కదా, మీరు చేసినట్లు చేయించుకోవాల్సింది పోయి మిమ్మల్ని కష్టపెడుతున్నారు. చేసేవాళ్ల బాధ చేయించుకునే వాళ్ళకి ఏమర్థమవుతుంది? అత్తయ్య నిజంగానే అమ్మమ్మ మీద కోపంతో ఈ మాటలు అంటుందో లేక తనకి సాయం చేస్తున్నారు కదా అని ఆవిడ్ని సంతోషపెట్టడానికి అంటుందో తెలియలేదు. మా అబ్బాయి ఉద్యోగానికి కొంచెం గొడవ ఉండి నేను ఈ పనికి ఒప్పుకుంటానన్నప్పుడే నా కొడుకు కోడలు ఇద్దరూ కూడా వెళ్ళొద్దన్నారు. నేనే వాడి ఉద్యోగ పరిస్థితి బాగుపడే వరకు వాళ్ళకి భారం తగ్గుతుందని ఇక్కడికి వచ్చాను. 1-2 నెలల్లో వాడికి మంచి ఉద్యోగం దొరికేటట్లుంది. వాడి పరిస్థితి బాగుపడగానే వచ్చి నన్ను తీసుకెళ్ళిపోతానంటున్నాడు. నేను ఉంటానన్నా వాడు ఉండనివ్వడు అందావిడ. మీరు వెళతానంటే మాత్రం మిమ్మల్ని మా అత్తగారు వదులుతారా ఏంటి? ఆవిడ ఈ లోకంలో నుంచి వెళ్ళాకే మీకు ఇక్కడి నుండి విముక్తి. అంతవరకు ఈ బాధ తప్పదు మీకు. ఆవిడ పిలుస్తున్నట్లున్నారు, తొందరగా వెళ్ళండి, లేకపోతే ఆవిడ కోపం వస్తుంది, మళ్ళీ మీకే ఇబ్బంది అంది అత్తయ్య. ఈ సంభాషణ రోజు జరుగుతూనే ఉండుండాలి. అయితే అది నా ముందు అవడం మావయ్యకి కాస్త ఇబ్బందిగా ఉండుంటుంది. అత్తయ్య కూడా నన్ను కాబోయే అల్లుడికి వాళ్ళ ఇంట్లో వాడిగా అనుకుని మాట్లాడేస్తూ ఉండుంటుంది. అదే ఇంకెవరైనా ఉండుంటే మాట్లాడి ఉండేది కాదేమో. ఆవిడ అమ్మమ్మ గదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య, మామయ్య, నేను కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఏ విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టినా అది అమ్మమ్మ ఆరోగ్యం దగ్గరికే దారితీస్తుంది. మేము అలా మాట్లాడుకుంటూ ఉండగా కళ్యాణి ఇంట్లోకి వచ్చింది. కళ్యాణిని చూడగానే నా మనసులో నాకు తెలియకుండానే ఆనందం కలిగింది. కళ్యాణి మనసులోనూ అదే అయ్యుండొచ్చు. నువ్వు రేపొద్దునకు వస్తావేమో అనుకున్నాను, అందుకనే బయటికెళ్ళాను. ఈ సాయంత్రానికే వస్తున్నట్లు చెప్పుండొచ్చుగా అంది కళ్యాణి. నేనే ట్రైన్లో వస్తున్నానో ముందుగా చెప్తే మీలో ఎవరో ఒకరు స్టేషన్కి వస్తారు, అందుకనే చెప్పలేదు అన్నాను నేను. పద, డాబా మీదకి వెళ్ళి కూర్చుందాం అంది కళ్యాణి. అలా డాబా మీద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం మా ఇద్దరికీ అలవాటే. మా కబుర్లకి మమ్మల్ని వదిలేయడం కూడా అత్తయ్య మావయ్యలిద్దరికీ అలవాటే. మేం డాబా మీద కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా పైకి రారు. ఒక్క అమ్మమ్మే ఒక్కోసారి పైకొచ్చి చూసేది, చూసి అనేది, మిమ్మల్ని చూసి ఆనందించడానికే వస్తున్నానిలా, మీ ఆనందాన్ని చెడపడానికి కాదు అని. ఇప్పుడు అమ్మమ్మ అలా పైకి డాబా మీదకి రాలేదు. కళ్యాణి బొంబాయి వచ్చి టాటా ఇన్స్టిట్యూట్లో
PhD చేయడం గురించి చెప్తుంది. నేను కళ్యాణి మొహాన్నే చూస్తూ కూర్చున్నాను. ఆ మొహంలో నాకు అమ్మమ్మ పోలికలు స్పష్టంగా కనిపించాయి. ఆ మాట అందరూ అనేదే, కళ్యాణికి వాళ్ళ మామ పోలికలు వచ్చాయని. ఒకవేళ అమ్మమ్మ చనిపోయినా అమ్మమ్మ ఉన్నట్లా లేనట్లా? అమ్మమ్మ తాతయ్యల్లోని భాగాలే మా అమ్మైనా మామయ్య అయినా వాళ్ళిద్దరి భాగాలమే నేను కళ్యాణి. మా ఇద్దరికి పెళ్ళయి మాకు పిల్లలు పుడితే వాళ్ళ అమ్మమ్మ అంశలే కదా. మా పెళ్ళి మా పిల్లలు అని అనుకోవడం నాకే వింతగా అనిపించింది. మేమిద్దరం మా చదువు ఉద్యోగం గురించి, మా ఫ్రెండ్స్ గురించి, ఇంకేవో విషయాల గురించి తప్ప మా పెళ్ళి గురించి మాట్లాడుకోం. కళ్యాణి చదువులో నుంచి సంభాషణ మా చెల్లి పెళ్లి మీదకు మళ్ళింది. మీ చెల్లి పెళ్ళి ఈ సమయానికే వచ్చింది. నాకు తమ్ముడికి కూడా ఏప్రిల్ నుండి వరుసగా పరీక్షలు. రావడం కుదురుతుందో లేదో. మా అమ్మ పరిస్థితి చూస్తే ఇలా ఉంది అంది కళ్యాణి. అమ్మమ్మని చూస్తే బాధగా ఉంది. చెల్లి పెళ్లి చూడ్డానికి రాలేకపోయినా పెళ్ళవుతుందని వింటే సంతోషిస్తుంది కదా అని అనుకున్నాం. మనిషిని చూస్తే భయం వేస్తుంది. ఎముకలు తోలు అంతే. ఎన్నాళ్ళు అలా మంచాన పడి ఉంటుందో అన్నాను నేను. మా అమ్మని చూడకుండా ఉండలేను, అలాగని చూడను లేను. 6 నెలల క్రితం వరకు నాకు తనే జడవేసేది. ఒక్క 6 నెలల్లో ఎంత తేడా వచ్చేసింది. రోజు రోజుకి మనిషి కృంగిపోతుంది. అలా చేయడం తప్పో ఒప్పో తెలియదు, కానీ ఒక్కొక్కసారి మా అమ్మకి ఈ బాధ నుండి విముక్తి కలిగించు దేవుడా అని ప్రార్థిస్తున్నాను అంది కళ్యాణి. నాకు యుథనేషియా గుర్తొచ్చింది. కోలుకోలేని రోగంతో బాధపడుతున్న రోగిని కష్టాల నుండి తప్పించుకునేందుకు ఆ రోగి దగ్గర వాళ్ళు డాక్టర్లు ఆ రోగిని ఈ లోకం నుండి పంపించేసేందుకు ఏదో ఒక మార్గం చూడడం తప్ప ఒప్పా అని చర్చ సాగుతూనే ఉంది. ఇప్పుడు అమ్మమ్మ పరిస్థితి ఏమిటి? ఈ మాటే నేను కళ్యాణితో అనబోయేంతలో సంభాషణని మార్చేస్తూ, నీ ప్రోగ్రాం ఏంటి? 20 రోజులు సెలవు పెట్టావు కదా అని అడిగింది కళ్యాణి. చెల్లి పెళ్లి పనులు చూడాలి. రేపో ఎల్లుండో బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోతాను అన్నాను నేను. అన్ని రోజులు సెలవు పెట్టావు కదా, ఓ 4 రోజులు ఇక్కడ ఉండొచ్చుగా అంది కళ్యాణి. నాకు ఉండాలనే ఉంది. ఇలా కళ్యాణి దగ్గర కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే నాకు కాలమే తెలీదు. జీవితంలో తక్కిన విషయాలేవి గుర్తుకురావు. ఇలా ఉండిపోవాలనే ఉంటుంది. కానీ హైదరాబాద్ వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్లకుండా నేను ఇక్కడే ఉండాలంటే ఒక్కటే మార్గం. అమ్మ, నాన్న, చెల్లి కూడా ఇక్కడికి రావాలి. వాళ్ళు ఎందుకు వస్తారు? అమ్మమ్మకి ఏదైనా అయితే వాళ్ళు వస్తారు. అప్పుడు నేను 4 రోజులు కాదు 15 రోజులు ఇక్కడే ఉండిపోవచ్చు. నా ఈ ఆలోచన నాకే వికృతంగా అనిపించింది. అదే సమయానికి కింద నుండి గోలగా మాటలు వినిపించసాగాయి. ఏమిటా అని కిందికి దిగాం నేను కళ్యాణి. అమ్మమ్మ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. మర్నాటి పొద్దునకి అమ్మ, నాన్న, చెల్లి వచ్చారు. తక్కిన బంధువులు కూడా వచ్చారు. ఆవిడ బాధపడుతుంది. ఆ బాధ నుండి తప్పించవయ్యా అని నిన్ను ప్రార్థిస్తే ఇలాగా ఆవిడ కష్టాలు తీర్చావు అని భగవంతుడితో చెప్పుకొని బాధపడ్డాడు మామయ్య. నేను నీ దగ్గరికి వద్దాం అనుకుంటూనే ఆలస్యం చేశాను. నీ మనవరాలి పెళ్లి కోసమైనా ఉంటావనుకున్నాను. నాన్న చిన్నప్పుడే పోయాడు. ఇప్పుడు నువ్వు లేకుండా అయ్యావు అని అమ్మ వాళ్ళమ్మని తలుచుకొని ఏడ్చింది. మనమిద్దరం అత్తాకోడలలా కాక తల్లి కూతుళ్ళలా ఉండేవాళ్ళం. మీరు లేకుండా నేనెలా ఉండనండి అంటూ కన్నీళ్లు కార్చింది అత్తయ్య. నువ్వు నాకు జడవేస్తూ ఇంకెన్నాళ్ళు వేయగలుగుతానులే, పెళ్లి చేసుకోకుండానో నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళిపోతావు అని అనేదానివి. అందుకు సమాధానంగా నేను నిన్ను వదిలి వెళ్ళను. రోజు నా చేత జడవేయించుకుంటావా? నేనింక వేయనని చెప్పి నువ్వే నన్ను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతావు అని అనేదాన్ని. నేను ఊరికే అలా అన్నందుకే నన్ను వదిలేసి వెళ్ళిపోయావా మా అమ్మ అని బాధపడింది కళ్యాణి. అమ్మమ్మతో నాకున్న బంధము, ఆవిడికి నా మీద ఉన్న ప్రేమ, అలాంటి అమ్మమ్మ గురించి నాకు వచ్చిన ఆలోచనలు గుర్తొచ్చి నాకు ఏడుపు ఆగలేదు. అందరి ఏడుపుల వెనక అమ్మమ్మకి లేదన్న బాధతో పాటు ఆవిడ విషయంలో వాళ్ళేదో తప్పు చేశారన్న భావము ఉన్నట్లు అనిపించింది నాకు. నాన్న అందరినీ ఊరుకోపెట్టారు. అందరికీ జనన మరణాల గురించి, భగవంతుడి లీల గురించి, అమ్మమ్మ గడిపిన సంపూర్ణ జీవితం గురించి, ఆవిడ మీద ప్రేమ ఉండడం వల్లనే ఆవిడ్ని భగవంతుడు పిలిపించుకోవడం గురించి చెప్పారు.
ఆవిడ గడిపిన రోజులే ఆవిడకి ఆనందకరమైన రోజులని, రాబోయే రోజులన్నీ కష్టాల రోజులే అని, అందుకని ఆవిడ చనిపోవడమే ఆవిడకి మంచిదని, మన ఆనందం కోసం ఆవిడ కష్టపడుతూ ఉండాలనుకోవడం మన స్వార్థమని చెప్పారు. నెమ్మదిగా అందరూ ఆ మాటలే అనడం మొదలుపెట్టారు. అమ్మమ్మ పోయిన 3వ నాటికల్లా ఇంట్లో పరిస్థితి మామూలుగా అయిపోయింది. కళ్యాణి నేను గదిలో కూర్చొని కళ్యాణి పరీక్షల గురించి మాట్లాడుతున్నాం. హాల్లో కూర్చొని అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య చెల్లి పెళ్లి ముహూర్తం గురించి మాట్లాడుకుంటున్నారు. మీరిక ఏమీ ఆలోచించకండి. మార్చి నెల చివరిలో ముహూర్తం కుదుర్చేసుకోండి. అలా చేస్తేనే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. ఆవిడ కోరిక ప్రకారం మన వాళ్ళ పెళ్ళి కూడా ఓ ఏడాదిలోగా చేసేద్దాం అంటున్నాడు మామయ్య. అమ్మ పోయిన వెంటనే పెళ్లి చేసేస్తే ఎవరూ ఏమీ అనుకోరు కదా అంటుంది అమ్మ. కుదిరిన సంబంధం ఆలస్యం చేయకూడదు, తొందరగా కానిచ్చేయండి. ఆయన చెప్పినట్లు మార్చి చివరిలో పెట్టేసుకోండి ముహూర్తం. పెళ్లి పనులు అవుతాయా అవవా అని మాత్రం అనుమానించకండి. అంతగా అవసరమైతే మీ తమ్ముడు వచ్చి సాయం చేస్తారు అందత్తయ్య. మరి ఆ సమయానికి మీరు రాగలుగుతారా? పిల్లల పరీక్షలుంటాయి కదా అన్నారు నాన్న. పిల్లల పరీక్షలు ఏప్రిల్లో కదా, మేం కాస్త ముందుగా వస్తాం. వాళ్ళ పెళ్ళి 2 రోజులకి వస్తారు అందత్తయ్య. హైదరాబాదులో ఫ్రెండ్ ద్వారా కళ్యాణ మండపం ఖాయం చేయించి ముహూర్తం నిర్ణయించేశారు నాన్న. ఆ విషయం చెల్లి వాళ్ళ కాబోయే మామగారికి కూడా చెప్పేశారు. తర్వాత 10 రోజులు అమ్మమ్మ కర్మకాండ హడావిడిలోనూ చెల్లి పెళ్లి పనుల గురించి మాట్లాడుకోవడంలోనూ గడిచిపోయింది. ఇంట్లో పనికి వంట వాళ్ళని కుదిర్చాడు మామయ్య. ఇన్నాళ్ళు అమ్మమ్మకి పనిచేసేందుకు వచ్చిన ఆవిడికి ఇంట్లో ఏమీ పని లేదు. అయినా ఆ 10 రోజులు ఆవిడ ఇంట్లోనే ఉంది. కర్మకాండంతా అయిపోయి బంధువులు వెళ్ళిపోయాక ఆవిడ గురించి అత్తయ్య అమ్మతో మాట్లాడింది. అమ్మకు కావలసినవి చేసి పెట్టేందుకు కదా ఆవిడ్ని పెట్టుకుంది, ఇంక పంపించేయచ్చు అందమ్మ. తను అనుకున్నదే అమ్మ కూడా అన్నందుకు ఆనందించినట్లుంది అత్తయ్య. వెంటనే ఆవిడకి ఏదన్నా ఇవ్వనా అని అడిగింది. ఆవిడే కదా ఇన్నాళ్ళు అమ్మకు కావలసినవి చూసి చేసింది. ఆవిడ్ని ఉత్త చేతులతో ఏం పంపిస్తాం? ఇంతకీ ఆవిడకి ఏమిస్తున్నారు అని అడిగిందమ్మ. తిండి బట్టలు అన్నీ మన దగ్గరే కదా, అవి కాకుండా నెలకు 500 ఇస్తున్నాం అంద అత్తయ్య. అయితే నువ్వు 500 నేను 500 ఇద్దాం, ఓ 1000 రూపాయలు అవుతాయి అందమ్మ. ఆవిడకి ఇవ్వదలుచుకున్న 1000 రూపాయలతో పాటు అమ్మమ్మ చీరలు కూడా కొన్ని తీసిచ్చి ఆవిడ కాళ్ళకి దండం పెట్టారు అమ్మ, అత్తయ్య. ఆవిడ్ని స్టేషన్కి తీసుకెళ్ళి బండెక్కించే పని నాకు అప్పగించారు. స్టేషన్కి ఆటోలో వెళుతున్నంతసేపు కానీ, ఆ తర్వాత స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తున్నంతసేపు కానీ ఆవిడకు నాకు మధ్య మాటలు లేవు. ఆవిడ్ని రైలు ఎక్కించి కిందికి దిగి కిటికీ దగ్గర నిల్చొని, తెనాలిలో స్టేషన్కి మీ అబ్బాయి వస్తాడు కదా అని అడిగాను. వాడికి నేను వస్తున్నట్లు తెలియదు, తెలిసినా కూడా వస్తాడో లేదో తెలియదు. ఇంకా నా పాటలేవో నేను పడాలి అందావిడ. ఆవిడ అలా అంటూ ఉంటే అందులో మమ్మల్ని ఏదో అంటున్న ధోరణి ఉందో లేదో తెలియలేదు. మీ అబ్బాయికి ఇంకో 2 నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది అనుకుంటున్నారు కదా, అన్నీ సర్దుకుంటాయి అన్నాను నేను. వాడికి ఉద్యోగం ఇప్పుడు ఉంది. వాడికి వాడి పెళ్ళానికి నన్ను వాళ్ళ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేదు. అందుకే ఈ అవకాశం రాగానే ఇలా వచ్చేశాను. ఇక్కడ నా జీవితం గడిచిపోతుందని అనుకున్నాను, కానీ ఇలా అర్ధాంతరంగా అంటూ మాట్లాడడం ఆపేసిన ఆవిడ కళ్ళల్లో కన్నీళ్లు కదిలాయి. మళ్ళీ ఆవిడే, మీ అమ్మమ్మ గారు చాలా మంచి ఆవిడ. ఆవిడకి సేవ చేసిన పుణ్యం వల్ల నన్ను నా కొడుకు కోడలు కొంచెమైనా బాగా చూసుకుంటే నా జన్మ ధన్యమైనట్లే. లేకపోతే నా బ్రతుకు కుక్కలు చింపిన విస్తరే. వాళ్ళని మాత్రం ఎందుకు అనడం? వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుంటే వాళ్ళకి నేను భారం అయి ఉండేదాన్ని కాదు. మీకు డబ్బుంది కాబట్టి మీరు మీ అమ్మమ్మని చూసుకునేందుకు నన్ను పెట్టుకున్నారు అంటూ కళ్ళొత్తుకుంది ఆవిడ. రైలు ఇంకా కదలబోతుంది. మా అవసరానికి తీసుకొచ్చి ఆ అవసరం తీరగానే ఆవిడ్ని పంపించేస్తున్నామేమో అనిపించింది నాకు. నేను ఆవిడ్ని దించేసి నాతో తీసుకెళ్ళిపోదామా అని అనుకున్నాను. ఉండబట్టుకోలేక నా మనసులో ఉన్న బాధ నీతో అనేశాను బాబు. నువ్వేమీ అనుకోకు. ఈ 5 నెలలు మీ అత్తయ్య నన్ను బాగానే చూసుకున్నారు. ఈ పని కొప్పుకొని నేను కష్టపడుతున్నానని ఆవిడ అనుకునేవారు. తను పడవలసిన కష్టం నేను పడుతున్నానని కూడా
కొన్నిసార్లు అన్నారు, మీ అమ్మమ్మ పోతేనే నాకు విముక్తి అనేవారు. నిజానికి పోయి మీ అమ్మమ్మే విముక్తి పొందారు. నాకు వచ్చింది విముక్తి కాదు, చావు లాంటి బ్రతుకు. పోయి ఆవిడ బ్రతికిపోయారు, ఉండి నేను చేస్తున్నాను అని ఆవిడ అంటూ ఉండగానే రైలు కదిలిపోయింది. నాకేం చేయాలో తెలియలేదు. నిజానికి అమ్మమ్మ పోవడం వల్ల అమ్మమ్మ పిల్లలకి పెద్దగా కష్టం కలగలేదు. అమ్మమ్మ లేదన్న బాధ తప్ప. ఆ బాధ కూడా పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, ఈ పనుల మధ్య తగ్గిపోతుంది. అమ్మమ్మ మరణం ఈ పెద్దావిడికి జీవిత సమస్య అయింది. ఆవిడ బ్రతుకు ఎలా గడుస్తుందోనన్న ఆలోచన నన్ను కలిచివేసింది. రాబోతున్న కన్నీళ్ళని ఆపుకుంటూ నెమ్మదిగా స్టేషన్ బయటికి నడిచాను నేను. ఆవిడ్ని తలుచుకుంటూ ఉంటే నాకు గోదావరి నది మీద పాత బ్రిడ్జియే గుర్తుకు రాసాగింది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.